have been possible. First of all, thank you for that. And if sir, DRM साहब आप हैं? सर मॉर्निंग I'm here. हम आपको देख नहीं पा रहे हैं. So from railway side, morning to everyone. The entire team from the division consisting of our division railway manager, Mr. Subrahmanya, Mr. Prashant, shown by Honorable MP Sahab, and to get benefited, and the traders and exporters or agents also get benefited a lot, and they should be able to get the price of their commodity, whatever they are transporting. At the same time, they will also get benefited that in present condition that we not have many number of customer trades, at least freight and this parcel services we can run, which will help us also. So on the railway side, so what are the rates and all that which are applicable today? I always have highest regard for the railways in general and South Central Railway in particular. So this is a great opportunity for me to work together with the railways and at the highest level. Now, since the initiative has come from Honorable MPs of Anandapuram, I would request Honorable MP Sri Talari Rangayya garu to put forth the issue on hand. And endukosam idi ఈ మీటింగ్ కాల్ ఫర్ చేయాల్సి వచ్చింది అండ్ వాట్ ఈస్ ద ప్రపోజల్ అండ్ వాట్ హీ హ్యాస్ డన్ సో ఫార్. ఒకసారి ఇఫ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎంపీ టు బ్రీఫ్ us on that, then later on we can discuss the nitty-gritties and other details. Particularly DRM and the district collector JC garu, Anantapur MLA and other rights and traders, farmers also. Sir, everybody is comfortable with Telugu, I think. Is there any, for the benefit of farmers and traders, I will speak in Telugu. No problem, sir. No problem. Okay, sir. మీకు అందరికీ తెలిసిందే ఈసారి కేంద్ర ప్రభుత్వం కిసాన్ రైలు అలాగే కిసాన్ ఉడాన్ అనే పథకాలు తీసుకొచ్చింది. పర్టికులర్లీ మొన్న కరోనా వచ్చిన తర్వాత మా అనంతపురం రైతులు పడుతున్న ఇబ్బందులు దగ్గర నుండి చూసాం, నేను కానీ మా మిగిలిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఒక్క విషయం ఏమిటంటే అనంతపురం జిల్లాలో పండే పంటకి భారతదేశ వ్యాప్తంగా నాణ్యత అలాగే రుచి ఈ రెండు విషయాల్లో అనంతపురం పంట ముఖ్యంగా పళ్ళకి చాలా డిమాండ్ ఉంది. అట్లా అంతా ఇప్పుడు మీరు ఢిల్లీ పోయినా కానీ కూడా. రెండో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో దాదాపు ఈ 15 సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ హబ్ అయింది. దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో జీడిపి పెరుగుదల చూస్తే జీడిపి పెరగడానికి కారణము అనంతపురం రైతులు కారణం, ముఖ్యంగా హార్టికల్చర్ రైతులు కారణం. అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే ఈ పంటను అమ్ముకోలేని పరిస్థితిలో ఈ అనంతపురం రైతులు ఉన్నారు. కారణం ఏంటంటే దాదాపు 94% బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, బయట మార్కెట్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఏ కారణం చెందిన మార్కెట్లు బయట ప్రాంతంలో దొరకకపోతే ఇక్కడ ప్రొడ్యూస్ అంతా నేలపాలవుతూ ఉంది. అందువల్ల కిసాన్ రైలు అనంతపురం రైతులకు చాలా ఉపయోగపడుతుందని ఈ బడ్జెట్లో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టారో ఈ మార్చిలోనే రైల్వే మినిస్టర్ గారికి అలాగే ప్రధానమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చాం. అంతే కరోనా వచ్చిన తర్వాత రైతుల కష్టాలు కళ్ళకట్టినట్టుగా మేమే ఫీల్డ్లో ఉండి చూసాం కాబట్టి అన్నిటికంటే మించి ఇంత త్వరగా మనకి కిసాన్ రైలు అందుబాటులోకి వస్తే అంత మేలు అనే విషయాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుని ఈ కిసాన్ రైలుకి సంబంధించి ఒక చిన్న ప్రకటన వస్తేనే జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే రెండు విషయాలు ఈ విషయంలో రైతులకు సంబంధించి రైతులకు సందర్భంగా ఏం చేయాల్సి ఉంది, అలాగే జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు వారి యంత్రాంగం చేయాల్సిన పని ఏమిటి, ప్రజాప్రతినిధులుగా మేము చేయాల్సిన పని ఏమిటి, డిఆర్ఎం గారు ఏం చేస్తారు, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే పాత్ర ఏంటి, ఇలాంటి రోడ్ క్లారిటీ కోసము మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామని నేను భావిస్తున్నాను. బయట ప్రాంతాలకే వెళ్లాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఢిల్లీకి వెళ్ళాలంటే దాదాపు 4 నుంచి 5 రోజులు పట్టే అవకాశం ఉంది. 7 to 8 lakh hectares depending upon the rain. Usually the horticulture area is every year it is more than 2 lakh hectares.
that is almost 25 to 30% of the total area of Anantapuram's cultivated area is taken up by horticulture cultivation only. So nowhere in the country this 25 to 30% of the total cultivated area annadi horticulture ke undadam annadi nowhere it is there. That is why Anantapuram is regarded rightly so as fruit bowl of Andhra Pradesh. I would say not only Andhra Pradesh ki sambandhina fruit bowl kaadu idi, almost entire India kuda I think we are the largest, Anantapuram is the largest producer in terms of horticulture produce. Also, sweet orange, banana, mango, pomegranate, melons, muskmelon, as well as watermelon, and there is another variety also in Anantapuram which is endemic to Anantapuram. So, and which is very sweet also, and papaya. So these are the major horticulture crops anamata, okay, 6 crops. And the produce is also in terms of metric tons. Sweet orange more than 13 lakh metric tons. I think our Raptadu MLA is also came online. More than 13 lakh metric tons, 13.5 lakh metric ton is produced every year. Watermelon, muskmelon, and another the third Anantapuram variety, all put together 2 to 2.5 lakh metric tons is produced, and pomegranate around 1.2 to 1.5 lakh metric tons is produced. So this is the local consumption. Even if we eat only horticulture products for 3 meals, morning, afternoon, dinner, everything also, the local consumption will not be crossing more than some 10%. The remaining 90% has to go out. So that is the kind of production that is happening in the district. So here this produce goes to Azad Nagar market, Azadpur market in New Delhi. Which is right now scheduled for us, because earlier when the pandemic, the routes because the congestion so much is there, we are not able to run the hot searches. But today condition is like that, the hot searches really can run because number of trips are running very, very less. And the good thing is that once the parcel services will start now and regularly it is going, this will become a చేయడానికి చాలా బ్యాక్ ఎండ్లో చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. సో అది ఏంటంటే ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత హెక్టేర్స్ పంట ఉంది, ఏ రకమైనటువంటి పంట ఉంది, ఎవరు పండిస్తున్నారు అన్నటువంటి డీటెయిల్స్ కావాలన్నారు, ఎటువంటి పంటను పండిస్తున్నారు అండ్ ఎప్పుడు హార్వెస్ట్కి వచ్చే అవకాశం ఉంది. సో మనకు ఆ డీటెయిల్స్ వస్తే మనకు బ్యాక్ ఎండ్లో ఒక చిన్న యాప్ లాగా చేసుకుంటే మనకు ఏ రైతు పంట ఎక్కడికి వెళ్తుంది, ఏ రోజు వెళ్తుంది, అక్కడ తీసుకునే వాళ్ళు ఎవరు అన్నది లాస్ట్, అంటే గ్రామంలో అంటే పొలంలో పంట నుండి ఫైనల్గా అక్కడ మార్కెట్ వరకు రీచ్ అవ్వడానికి, ఇంకా కస్టమర్ తినేవాటి వరకు చేయలేదు, బట్ మార్కెట్ వరకు తీసుకొని వెళ్ళడం అయితే మనం చేయొచ్చు. ఈ చైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం లింకప్ చేయొచ్చు. సో దానికి చేయాల్సింది ఏంటంటే గ్రామం వారీగా, రైతు వారీగా ఎంతెంత ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది పంట వారీగా కావాలి. అండ్ ఎప్పుడు హార్వెస్ట్కి వస్తుంది, ఇల్లు సీజన్ ఏంటి, ప్రతి మంత్ రిపోర్ట్ ఒకటి మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే నేను ఫర్దర్గా డీటెయిల్స్ నేను చెప్తాను కదా, గైడ్ చేస్తాను. సో మనకు ఆ రైతుల యొక్క వారి యొక్క పేర్లు, వాళ్ళ ఆధార్ నెంబర్లు, మేబీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పలానా మండలము, సో ఒక మండలం ఉంది, ఆ మండలంలో పలానా గ్రామంలో చీనీ తోట ఉంది, అక్కడ నుండి ఇన్ని టన్నులు, సే ఒక 20 టన్నులు. కాకపోతే చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంత పెద్ద స్కేల్లో బుక్ చేయలేరు. అటువంటిప్పుడు వాళ్ళందరినీ కలిపి ఆ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో, లోకల్ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రేడర్ బుక్ చేస్తారు. సో ఆ ట్రేడర్స్ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఏ పంటలో వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు, చీనీ దాంట్లో ట్రేడింగ్ ఎవరు చేస్తారు, దీంట్లో మ్యాంగోలో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరు, లేదంటే మిగతా దాంట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరు,
ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి లోకల్ ట్రేడర్స్. అలాగే ఇప్పుడు ఈ ట్రేడర్ ఏ రేంజ్లో చేస్తున్నాడు, అంటే ఎన్ని వ్యాన్స్ పెట్టగలుగుతున్నాడు, దెన్ ఎలా, అంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఏంటి, ఎన్ని వ్యాన్స్ పెడుతున్నారు, ఎట్లా లోడింగ్ ఎలా జరుగుతుంది, లోడింగ్ ఛార్జెస్ ఎవరు భరిస్తున్నారు, ఇక్కడ నుండి లోడ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, టోటల్ కాస్ట్, అంటే పొలంలో నుండి చివరి రిటైలర్ వరకు వెళ్ళేంత వరకు ఎక్కడెక్కడ ఏమేమి స్టెప్స్ జరుగుతున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఒకసారి ట్రేడర్స్ ఇక్కడ ఉన్న చేసేసుకొని ప్రతి ఒక్కరిని ఈ లూప్లోకి లూప్లోకి తీసుకొని వచ్చేసి ప్రతి దాంట్లో కూడా ట్రేడర్స్ నాకు ఇంత పొలం ఉంది, ఈ పంట 1000 టన్నుల ప్రోడక్ట్ వస్తుంది, దాంట్లో ఎంటర్ చేయొచ్చు, అప్రాక్సిమేట్గా ఫలానా డేట్లో నేను దాన్ని లోడింగ్ కోసం పంపగలను. సో మనకి ముందే ఏ రోజు ఏ ఏరియా నుండి ఏ పంట రైల్వే స్టేషన్కి లోడింగ్ వస్తుంది అన్నది మన దగ్గర ఇక్కడ ఉంటుంది. అక్కడ ఏ డెస్టినేషన్కి వెళ్తుంది, అక్కడ ఫర్దర్గా అక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రేడర్